ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని. ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాటలు మాట్లాడాలి, బయటపడాలి ఎట్లా అనే ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు. అడుగు అడుగునా రైతులను మోసమే. రైతు బంధు ఇస్తామన్నారు, ఎగ్గొట్టిర్రు. కరెంటు మంచి పుష్కలంగా ఉండేది, మొత్తం కరెంటు పోయింది. ఇప్పుడు రేపు మా కరెంటు మీటర్ కూడా పెడతారని అంటున్నారు. గిట్టుబాటు ధర ఒడ్లకు రాలేదు, మక్కలకు రాలేదు, ఏ దానికి రాలేదు. రైతు ఏడుచుకుంటేనే పండిస్తున్నాడు. ప్రతి రైతులు మళ్ళా వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దారికి దగ్గర కరెంటు కరెక్ట్గా వస్తలేదు, రైతు బంధు కరెక్ట్గా వస్తలేదు, ధర లేదు, గిట్టుబాటు ధర. ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పడుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాటేసినప్పుడు వరి ఎంత, విత్తనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు. మరి ఇంత పత్తి సాగు అవుతుంది, ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇలా ఏం నిబంధనలు అండి? పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి, అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన. రైతుకు నిబంధన ఉంటుందా? రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు 7 క్వింటాలు కొంటాను ఏం నిబంధన అది? ఎవడు చెప్పి ఏ దిక్కుమాలిన నిబంధన అది? మరి 10 క్వింటాలు పండింది, ఇప్పుడు ఏడబోయాలి, మరి ఏడబోసుకోవాలని ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు. ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు. నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి. కనీసం కనిపించగలరు కదా. 7 క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఎవడు కొనాలా? అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు, ఏదో యాప్ పెట్టుకోవాలి, రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఆ నిబంధనలు వీళ్ళు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలా? 50 లక్షల ఎకరాల పంట పండించిండు ఈరోజు రైతు తెలంగాణలో. మీ టార్గెట్ 28 లక్షల పైగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి. ఇవాళ మీద ఎంత? 1,110,000 మాత్రమే మెట్రిక్ టన్నులు మాత్రం చేసింది. మరి మిగతా 27 లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడు చేస్తారు? ఏం చేస్తారు? పత్తి వర్షం వచ్చిందంటే మొత్తం బాగా కదా, ఏడబోసుకుంటాడు. పంట మీదకి తెచ్చి అమ్ముకోవాలా? మీరు రకరకాల నిబంధనలు పెట్టి రాష్ట్రం మీద కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి పదురుకొని రైతులను అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోం. కేసీఆర్ గారు మాత్రం ఊరుకోడు. మాది రైతు బేస్డ్ ప్రభుత్వం, రైతులే మాకు ముఖ్యం, రైతులే మాకు ప్రాణం. తెలంగాణ వస్తే ఏందనేది 1 కోటి ఎకరాల మాగాన్ని చేస్తా, అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పింది తెలంగాణ వచ్చిన తర్వాతనే. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉట్టి పేరు పెట్టింది. కానీ మేము అధికారంలో వచ్చినాకనే జయపాలన నేతృత్వంలో నీళ్లు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి. ఇవాళ ఆయనతో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యేది. 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టులను 10% కాలువలు దోగితే అయిపోతుంది. కానీ ఇంతవరకు 2 ఏళ్ళు అయింది కాలువలు దోగట్లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే 10% కంప్లీట్ చేయరా? 10% కంప్లీట్ చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వరా? ఏమన్నా సోయిందా? పంటలు పండేటప్పుడు సోయి లేదు. మక్క రైతులు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. వరి రైతులు అంతే. లాస్ట్ పత్తి అంటే పంటలు పండించుకోవద్దా? చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని. ఎలక్షన్ స్ట్రాటజీ ఎట్లా చేయాలి, ఎలక్షన్లో ప్రజలు ఎట్లా మోసం చేయాలి, రైతులు ఎట్లా మోసం చేయాలి, ఎలక్షన్ దాటేసిన తర్వాత ఏం చేయాలని తప్ప ఏం లేదు. ఖచ్చితంగా మీకు ఏడావాత పెట్టాలని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడతామంటారు, పెట్టండి. 42% ఇస్తామని చెప్పి మోసం చేసి మోసపూరితంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రైతు ఏడ కర్ర కాల్చి గడ్డపర్ర కాల్చి ఏడ ఎక్కాలనో ఏడ ఎక్కుతాడు, ఏడ వాత పెట్టాలో పెడతాడు. రైతు రెడీగా ఉన్నాడు. దయచేసి వెంటనే స్పందించి ఢిల్లీకి పోయి ఒక బృందం ఢిల్లీకి పోయి మొత్తం పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఆంక్షలు ఎత్తివేసి రైతులు మొత్తం పంట కొనాల, వాళ్ళ అకౌంట్లో వేయాలని మేము మీ ద్వారా చెప్తున్నాం, తెలియజేస్తా ఉన్నాం. మేము కరోనా సమయంలో కూడా ఇచ్చినాం రైతులకు. ఎన్ని ఎకరాలు ఉంటే అంత రైతు బంధు చేసినాం. పండిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినాం. ఈవెన్ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి మొలకెత్తిన విత్తనాలు కూడా కొనుక్కున్నాం మేము. అది మాది. అంతేగాని మీలాగా ఇట్లా మోసం చేసి రైతులను ఎగ్గొట్టలేదు. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారులే రైతులు అనుకుంటే మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణలో మరొక పెద్ద ఉద్యమం వస్తుంది. మీరు వెంటనే ఒక బృందం ఢిల్లీలో కూర్చొని ఈ కంప్లీట్ చేసుకోవాలి. చేసి వీళ్ళందరికీ కూడా ఆంక్షలు ఎత్తేసి పండిన ప్రతి గింజను, పండిన ప్రతి పత్తిని
కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.